మొన్న వేసవిలో మా ఇంటి వరండాలో ఒక పిట్ట పుల్లా పుల్లా పేర్చి గూడు కట్టుకోవడం దగ్గర నుండి అది గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు బయటికి వచ్చి అవి ఎగిరిపోయే వరకు సుమారు నెలన్నర పాటు ఈ ప్రాసెస్ అంతా రోజు చూస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మా పెద్దోడు బర్డ్స్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ముందు అది ఏ పిట్టనో కనిపెట్టాడు. అది లోటెన్స్ సన్ బర్డ్. అసలు అచ్చం ఆ పుస్తకంలో ఉన్నట్టే ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ బర్డ్స్ రెండూ కూడాను. అసలు ఆ పిట్ట బుర్ర బహుశా ఓ కందిపప్పు అంత ఉంటుంది. ఆ బుర్రతోనే ఇంత కాంప్లికేటెడ్ గూడుని కట్టింది. గూడును అల్లడానికి కావాల్సిన సామాగ్రి కోసం కనీసం 1000 ట్రిప్పులైనా వేసి ఉంటుంది. అటు ఇటుగా 10 రోజుల్లో గూడు కట్టేసింది. దానిలో 2 గుడ్లు పెట్టి 2 వారాల పాటు అలానే కూర్చుని పొదిగింది. అసలు విచిత్రం ఏంటంటే గూడు కట్టేటప్పుడు నాన్నపిట్ట ఎక్కడా కనపడలేదు. అంతా అమ్మే కట్టింది. ఓ రోజు ఉదయం లేచేసరికి గూడులో పెట్టలేదు, ఎంతకీ రావట్లేదు. ఓరిని ఏమైందిరా అనుకుని గూడు దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో బుజ్జిపిట్టలు ఉన్నాయి. వెంటనే ఎక్కడి నుండి చూశాడో గాని నాన్నపిట్ట వచ్చి అరవడం మొదలుపెట్టాడు. మొదటి రోజు అసలు పిల్లలకి తిండి పెట్టినట్టే అనిపించలేదు. ఏంట్రా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారా అమ్మా నాన్న అని అనుకున్నాం. కానీ మర్నాడు ఓ 2-3 సార్లు వచ్చి పెట్టి వెళ్ళారు. ఆ తర్వాత రోజు రోజుకి పెట్టే తిండి పెరుగుతూ వచ్చింది. మొదట్లో కంటికి కనిపించినంత చిన్న సైజులో ఆహారం పెట్టేది. చివరికి వచ్చేసరికి పెద్ద పెద్ద స్పైడర్స్ పట్టుకొచ్చి పెట్టేవి. అది కూడా ప్రతి 20 నిమిషాలకోసారి. అప్పుడు అర్థమైంది, అప్పుడే పొదిగిన పిల్లలకి ఆహారం ఎక్కువ అవసరం లేదని మొదట్లో ఫుడ్ పెట్టలేదు. ఎదిగే కొద్దీ ఆహారం ఎక్కువ పెడుతున్నాయి. అచ్చం మనం మన పిల్లల అవసరాలకి తగ్గట్టుగా పెట్టినట్లే. మొత్తానికి ఓ రోజున ఇలా గూడులో నుంచి పిల్లలు బయటికి వచ్చి చిన్నగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. మా పిల్లల వేసవి సెలవులు కూడా అయిపోయాయి. అయితే మరి తిన్నదంతా ఎక్కడికి పోతుంది? గూడంతా పిల్లల రెట్టలతో నిండిపోవాలి కదా. కానీ కాదు, చాలా నీట్గా ఉంది. ఎలా అంటే ఇదిగో, అమ్మ వచ్చి ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లలు అరుస్తూ ఉన్నాయి అంటే అవి రెట్ట వేయబోతున్నాయి అని అమ్మకి అర్థమవుతుంది. వెళ్ళిపోకుండా అక్కడే ఆగుతుంది. పిల్ల వెనక్కి తిరిగి రెట్ట వేస్తుంది. అమ్మ ఆ రెట్టని గూడులో పడకముందే డైరెక్ట్గా అలా నోటుతో పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. ఆ రెట్ట కూడా ఒక చిన్న శాక్లో వస్తుంది, లైక్ ఎ న్యాచురల్ డైపర్. పట్టుకెళ్ళి పడేయడానికి ఈజీగా ఉంటుంది అని. చూసారా నేచర్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిందో. సరే, అసలు అమ్మ రెట్టని ఎందుకని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంది? క్లీన్లీనెస్ అయితే ఒక భాగం మాత్రమే, కానీ అసలు రీజన్ మరొకటి ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.